మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ దోషము లేనివాడు, ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ సేవియర్ వీ హ్యావ్. అద్భుతమైన రక్షకుడండి, దోషము లేనటువంటి రక్షకుడండి. 33.5 సంవత్సరాలలో ఏ పాపము చేయని వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అసలు తలుచుకుంటే చాలు నాకు ఎంత శక్తి వచ్చేస్తుందో, ఎంత బలం వచ్చేస్తుందో. ఇంత గొప్ప యేసయ్యని మనం నమ్ముకున్నాం కదా, ఇంత గొప్ప దేవుణ్ణి మనము నమ్ముకున్నాం కదా. మన గురించి మనం మాట్లాడుకోవడానికి ఎప్పుడైనా సిగ్గుపడొచ్చు, కానీ యేసయ్య గురించి ఎక్కడైనా ఎప్పుడైనా ఉందాగా మనం మాట్లాడొచ్చు, ధైర్యంగా మనం మాట్లాడొచ్చు. ఏంటి ఆయనలో ఉన్న గొప్పతనం? ఆయన నిర్దోషి. నిర్దోషి అంటే ఏ దోషము లేనివాడు. పిలాతు పరీక్షించి చెప్పాడు, ఈయన యందు ఏ దోషము నాకు కనబడట్లా. చప్పట్లు కొట్టండి. పిలాతు భార్య అంది, ఆ నీతిమంతుడు జోలికి నీవు వెళ్ళొద్దు. ఇస్కరియోతు యోధా చెప్పాడు, ఇదిగో నీతిమంతుని రక్తమును నేను వృధాగా అప్పగించానే. ఆనాటి అనేకులు యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం ఇచ్చారు. పేతురు అన్నయ్య అంటారు ఒక్కటే మాట, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన పాపమే చెయ్యలేదు అని చెప్పేశాడు. ఎవరు? ఈ నిర్దోషమైన గొర్రెపిల్ల, ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి నేను ఒక మాట ఇప్పుడు మీకు చెప్తాను, గుర్తుందో లేదో. అబ్రహాము కొరకు గొర్రెపిల్ల బలైంది, నీ కొరకు నా కొరకు యేసయ్యే గొర్రెపిల్లగా బలి. మరి అబ్రహాముకి అంత విశ్వాసం ఉంటే, అబ్రహామే అంత లోబడితే, వాళ్ళు నీడను నమ్మిన వాళ్ళకి అంత విశ్వాసం ఉంటే, మనము నిజాన్ని నమ్మిన వారు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. అందుకనే యోహాను తన పత్రికలు అంటాడు, మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. మేము జీవవాక్యమును గురించి ఏది వింటిమో చదవాలి. మా కన్నులు దేనిని చూచాయో, మా చేతులు దేనిని నిదానించి తాకాయో, దానిని గురించి నేను మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. కానీ అబ్రహాంకి భాగ్యం లేదుగా, ఇస్సాకుకి భాగ్యము లేదు కదా. కానీ అపోస్తలులకున్న భాగ్యం ఏమిటంటే, జీవవాక్యమును గురించి ఏది విన్నారో, ఏది కన్నులారా చూచారో, ఏది చేతులతో నిదానించి తాకారో, ఆ జీవవాక్యమును గురించి ప్రకటించారు. ఆ జీవవాక్యం ఎలాంటిదంటే నిర్దోషమైనది. లేవియా ఖండానికి రండి. నిర్దోషమైన మగదానిని తీసుకొని